కాంగ్రెస్ హఠావోతో మొదలు బీజేపీని ట్వీట్లతో హడలు. ఎన్డీఏకి మద్దతిచ్చినప్పటికీ ఇప్పటికీ పవన్ లో తేడా ఏంటి? పవన్ పాలిటిక్స్ లో లేటెస్ట్ ట్విస్ట్ ఏంటి? నాటి నుంచి నేటి వరకు పవర్ పనితీరు ఎలా మారింది? దీనిపై ఓ స్పెషల్ ఫోకస్. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. వరుస పెట్టి పవర్ స్టార్ ట్వీట్లు సంధించడం చూసి ఇటు ప్రజల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. స్పందన ప్రతిస్పందనలు వెలుగు చూస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగునాట ట్వీట్లతో బీజేపీని హాడలెత్తిస్తున్నారు. గోవధ, రోహిత్ వేముల మరణం, సినిమా హాళ్లలో జాతీయ గీతం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, నోట్ల రద్దు, ఇలా పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందంటూ వీటిపై తన స్పందనలో సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గోవధపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో గోమాంసం ఎందుకు నిషేధించలేదని కేంద్రాన్ని తన తొలి ట్వీట్ ద్వారా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం గోవధ అంశం కొన్ని వర్గాల్లో అలజడి సృష్టిస్తోందని అన్నారు. ఆవు చర్మంతో తయారైన చెప్పులు, బూట్లు, బెల్టులను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధరించడం మానుకోవాలని అన్నారు. గోవులను కాపాడాలని నిజంగా ఉంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఓ గోవును తీసుకునే విధంగా బీజేపీ అధిష్టాన ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. తర్వాత హెచ్యూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. లక్షలాది భారతీయుల్లాగే రోహిత్ కూడా బీజేపీని వ్యతిరేకించారు. అంత మాత్రాన బీజేపీ అతన్ని వేధించాలా అన్నది పవన్ ట్విట్టర్ సారాంశం. ఓ పార్టీ సిద్ధాంతాలతో విభేదించినంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్స్ ఎవరిచ్చారు? పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినప్పుడు ఎలా జోక్యం చేసుకుంటారు? ఇది కేవలం బీజేపీకే కాదు, ఏ పార్టీకైనా వర్తించేదని చురకలంటించారు పవన్ కళ్యాణ్. కేంద్రం రోహిత్ ఇష్యూను పర్సనల్ గా తీసుకుంది. అందుకే అతనిపై సస్పెన్షన్ వేటుతో పాటు వెలివేత శిక్ష పడింది. ఇదే అతన్ని ఆత్మహత్యకు పురికొల్పిందని అన్నారు పవన్ కళ్యాణ్. తన వర్గం నుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా రోహిత్ ఆత్మహత్యకు మరో కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వానికి తావులేదని తెలియడం వల్లే అతనికి కోపం, నిరాశ కలిగి ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. మానవీయ దృక్పథంతో మంచి కౌన్సిలింగ్ దొరికి ఉంటే తాత్విక చింతన కలబో తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునే అవకాశం లభించి ఉండేదని తన వరుస ట్వీట్లతో స్పందించారు పవన్ కళ్యాణ్. రోహిత్ వేముల ఆత్మహత్యలను బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేయడం పట్ల కూడా పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రోహిత్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటే బీజేపీ దాని మిత్రపక్షాలు రోహిత్ దళితుడు కాడని నిరూపించడంలో నిమగ్నం అయ్యారని విమర్శించారు పవన్ కళ్యాణ్. భావితరాల భవిష్యత్తును మరిచిపోయి ఎవరికి వాళ్లు రాజకీయం చేశారని, రేపటి రోజున యువత నిరాశ నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత తమదే అన్న మాటే మరిచారని విమర్శించారు. ఎప్పటికైనా మన యూనివర్సిటీలు విద్యా వేదికలు అవుతాయని, రాజకీయ పార్టీల రణరంగాలు కావని ఆశిస్తున్నానని రోహిత్ పై తన ట్వీట్లను ముగించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లలో మరొకటి, సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన. సినిమా థియేటర్లో సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జాతీయ గీతం సమయంలో తెరపై త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండాలని, ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయ గీతం వినిపించాలని కోర్టు ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. భోపాల్కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది న్యాయస్థానం. 1960 నుంచి ఈ విధానాన్ని అమలు చేసిన సినిమా థియేటర్లు 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా హాళ్లలో జాతీయ గీతాలాపన అమలవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని నటుడు అరవింద్ స్వామి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై పవన్ కళ్యాణ్ సైతం తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కుటుంబం స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వస్తే అది దేశభక్తి పరీక్షా కేంద్రం కాకూడదని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కులమత విభేదాలు లేకుండా విలువలతో కూడిన మానవీయ సంబంధాలే నిజమైన దేశభక్తిగా అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని టార్గెట్ చేస్తూ పవన్ మరో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీని విమర్శించిందని విమర్శించారు. దశాబ్దాలుగా ఆంధ్రులను అవమానాలకు గురిచేసి రాజధాని లేని స్థితికి తెచ్చారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మారిందని అన్నారు. బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అన్న పదం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఆంధ్రులను వెన్నెముక లేని వారుగా పరిగణిస్తోందని, జయాంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని ట్వీట్ చేశారు. తన వరుస ట్వీట్లలో భాగంగా నోట్ల రద్దు మీద కూడా పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ను టార్గెట్ చేస్తూ సీరియస్ కామెంట్లు చేశారు. ఇండిపెండెంట్ ఇండియాలో నోట్ల రద్దు తర్వాతే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయన్నది పవన్ కళ్యాణ్ మాట. వస్తు మార్పిడి, ఫిజికల్ గా నగదు మార్పిడి జరిగే ఇండియాలో క్యాష్లెస్ ఎకానమీ పనిచేస్తుందని నమ్ముతున్నారా అని ఊర్జిత్ ను ప్రశ్నించారు. అంతేకాదు నోట్ల రద్దు ఫార్స్ గా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. మలమూత్రాలను చేతులతో ఎత్తే దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా అన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్న. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులు, రైతులు, కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. క్యూలో నిలబడి అమాయకులు చనిపోతున్నారు. నల్ల కుబేరులు మాత్రం ఇంట్లో కూర్చుని డబ్బు మార్చుకుంటున్నారు. దోపిడీదారుల జాబితాలో కొందరు బ్యాంకు ఉద్యోగులు సైతం చేరిపోయారు. నోట్ల రద్దు తర్వాత కిలోమీటర్ల క్యూ లైన్లలో నిల్చుని అమాయక నిస్సహాయక జనం చనిపోయారు. ఏపీలోని కర్నూలులో ఓ చనిపోయిన వ్యక్తి ఫోటోను సైతం పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బీజేపీ మీద పవన్ సంధించిన ఈ ట్విట్టాస్త్రాలకు బీజేపీ కూడా తగిన విధంగా స్పందించింది. పవన్ ట్వీట్లను చూస్తుంటే పలు అంశాలపై అధ్యయనం చేయలేదని తెలుస్తోందన్నారు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. గోవధ నిరోధక చట్టాన్ని బీజేపీ తీసుకురాలేదని, 2 దశాబ్దాలుగా ఈ చట్టం ఉందని అన్నారు. తామిచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి హోదాకు గల 5 తేడాలను చెప్పమని పవన్ ను ఎప్పుడో అడిగామని, ఇంతవరకు పవన్ నుంచి సమాధానం రాలేదని అన్నారు. అంతేకాదు విశ్వవిద్యాలయాల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేదని, జాతీయ గీతానికి కేంద్రానికి అసలు సంబంధమే లేదని అన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ప్రభుత్వానికి సంబంధమే లేదన్నారు. పాటించేది లేనిది ప్రజల ఇష్టమని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల విషయానికి వస్తే ప్రజలు ఇందుకు అలవాటు పడాలని, జనవరి 1 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. నోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్లకు ప్రతిస్పందించింది బీజేపీ. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.